హాయ్ ఎవ్రీవన్! దసరా నవరాత్రులకి 9 రోజులకి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని అయితే గనక నివేదించండి. అవైతే పోస్ట్ చేస్తాను. మొదటి రోజుగా నిమ్మకాయ పులిహోరని ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. దానికోసం ప్యాన్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు తీసుకొని వేపుకోండి. జీడిపప్పులైనా వేసుకోవచ్చు. తర్వాత నిమ్మకాయలను తీసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. తర్వాత శనగపప్పు, మినపప్పు, కొన్ని ఆవాలు, అలాగే ఇందులోనే కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, ఇంగువ వేసుకొని చల్లారబెట్టేసుకోండి. ఉడికించుకున్న రైస్ తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ రసాన్ని సాల్ట్‌తో సహా ఇందులో వేసేసుకొని రైస్ అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన పోపుని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. అంతేనండి, మనకి నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోతదనమాట. ప్రసాదాలు ఏవి టేస్ట్ చూడం కాబట్టి మాక్సిమం అయితే సరిపోతది. ఒకసారి సరిపోకపోతే గనక కొంచెం అయితే యాడ్ చేసుకోండి ప్రసాదం సమర్పించిన తర్వాత. ఇంతేనండి, నిమ్మకాయ పులిహోర అయితే గనక మొదటి రోజు నైవేద్యంగా అమ్మవారికి ఇలా చేసి సమర్పించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.